ఇవాళ ఈ డిబేట్ లో మహిళగా మేము మాట్లాడేది ఏంటంటే, నేను కానివ్వండి, జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మహిళా అధికార ప్రతినిధి కానివ్వండి, మేము జోగి రమేష్ గారి కుటుంబ సమస్య గురించి మేము మాట్లాడట్లా. వాళ్ళ అబ్బాయి జోగి రాజు ఇంపార్టెంట్ అయినటువంటి దాని సమస్య గురించి మేము మాట్లాడట్లా. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సమస్య. కానీ ఇక్కడ మేము మహిళలుగా మాట్లాడేది ఏంటంటే, ఆయన ఒక మాజీ మంత్రి, జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి అయ్యింది, చట్టాలు చేయవలసిన రెస్పాన్సిబుల్ కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబంలో కోడలంటే సాక్షాత్తు లక్ష్మీ ప్రతిరూపం అండి. అలాంటి కోడల మీద చేసుకుంటాం, 3 సార్లు అమ్మాయి మీద హత్య ప్రయత్నాలు చేయడం. ఇవాళ జోగి రమేష్ గారు మాజీ మంత్రిగా గెలిచినప్పుడు కేవలం క్రిస్టియన్స్ మాత్రమే ఆయనకు ఓట్లేశారా అండి? లేదు కదా. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ ఆయన అభిమానించి నమ్మిన వాళ్ళందరూ ఓట్లేరా? ఆయన ఎన్నికల్లో గెలిచింది 2019లో. మరి ఆ రోజున మతపరంగా కూడా ఇక్కడ ఈ రోజు ఈ డిబేట్ లో మేము మాట్లాడేది ఏంటంటే, మేఘనా తరపున ఒక మహిళ తరపున సాటి మహిళలుగా ఆ అమ్మాయి మీద జరిగినటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాము. అలానే చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఉండి ఆ అమ్మాయిని వరకట్ట వేధింపులు చేసిన దాని మీద మేము ఖండిస్తున్నాము. మతపరంగా అమ్మాయిని ఆత్మ గౌరవం దెబ్బతీసేలాగా మేము హిందువులు అని చెప్పి ఆ కుటుంబాన్ని నమ్మించి పెళ్లి చేసుకుని పెళ్ళయ్యాక అమ్మాయి పూజ చేసుకుంటే శవం పక్కన నుంచున్నట్టు ఉంది, ఏంటి వాసన అని చెప్పి ఆవిడ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడారు. దాని గురించి మేము మాట్లాడుతున్నాము. వాళ్ళ అబ్బాయి సమస్య గురించి, శారీరక సమస్య గురించి మాకు అనవసరం. మేము చాలా క్లియర్ గా చెప్తున్నాము. మేము ఏ రాజకీయంగా మేము కేసులు నమోదు చేయట్లేదు. ఈ కేసులో కూడా మేము మహిళల తరఫున మాట్లాడుతున్నాం. మేము సాటి మహిళలుగా ఆ మహిళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. అలానే మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుని గౌరవించాలండి, ప్రజాకి గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. 11 సీట్లు కట్టిపెట్టారు అనగానే ఆయనకి ఎందుకు ఇబ్బందిగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 23 సీట్లు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడలేదా? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. 11 సీట్లు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అలానే ఆ రోజున 40 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో ఆ సంఘటన ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు. సార్, నేను చాలా ఇవాళ మీ ఛానల్ తరఫున నేను తెలియజేయాలనుకున్నా, మనం అందరం కూడా అన్స్టాపబుల్ షో చూసే ఉంటాము. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కొడుకు నందమూరి బాలకృష్ణ గారు మీడియా ముఖంగా ఒక షోలో ఆయనే చెప్పారు, ఆ రోజున కుటుంబం మొత్తం కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి పార్టీ సిద్ధాంతాలు ఇబ్బంది పడకూడదు. అలాంటి విషయానికి వస్తే వాళ్ళు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదని చెప్పి కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని పార్టీలో అప్పట్లో ఉన్నటువంటి సీనియర్స్ అందరూ చర్చించుకుని మాట్లాడి తీసుకున్న నిర్ణయం అది. నిజంగా కర్మ బౌన్స్ బ్యాక్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శం చేయలేక వెన్నుపోటు అనే పదాన్ని తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు వెన్నుపోటు పొడిచారు? ఇవాళ సాక్షాత్తు కన్న తండ్రిని చార్జ్ షీట్ లో ముద్దాయిగా చేసిన కొడుకు వెన్నుపోటు పొడిచాడు చనిపోయిన తండ్రికి. తండ్రి సేవ పక్కన పెట్టుకుని ఇంకోసారి మాట్లాడదాం. లక్ష్మీనాథ్ గారు ప్లీజ్ నన్ను కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద చేయండి, సమయం అయిపోయింది. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలా గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఎవరికి ఉండకూడదు అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడారు. నీ సొంత పినతండ్రి కూతురు మాట్లాడింది, నా అన్న అధికారంలో ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్ లో నా తండ్రి హత్య కేసుల మీద కూడా దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని చెప్పి తెలంగాణను ఆశ్రయించిందండి. ఇంతకన్నా చెంప పెట్టేమనుందా మీకు? మీరు మాట్లాడుతున్నారు వెన్నుపోటు గురించి. అని సొంత తోపట్టు కట్టుకున్న చీర రంగు గురించి విమర్శిస్తే, మీ పార్టీ వాళ్ళు విమర్శిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించారు. కనీసం మీరు ఎక్కడ ఖండించిన సందర్భాలు లేవు. ఏంటంటే ఇందాక మోహన్ రెడ్డి గారు అంటున్నారు పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడరా?
2019 ముందు నంద్యాలలో 2014 నుంచి 19 టైంలో నంద్యాలలో బై ఎలక్షన్ జరిగిన సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సందర్భంలో ఎలక్షన్ క్యాన్వాస్ లో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాము, బాధ్యత కలిగిన గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన భూకబ్జ గురించి మాట్లాడాము. వ్యవస్థను రైట్ వినీల్ గారు, మీరు ఇందాడ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మాట్లాడారు, టాపిక్ ఇచ్చేయండి. రైట్ సార్, నేను అదే చెప్తున్నాను. మేము వీళ్ళు రెడ్ బుక్ అని అంటున్నారు కదా, మేము ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చెప్తున్నాం. రెడ్ బుక్ అనేది రాజకీయ కక్ష సాధింపుల కోసం కాదు. ఎవరైతే వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళ కోసమే ఇది రెడ్ బుక్ అని చెప్పి. కానీ పేరుకు మాత్రమే మీరు ఆ రెడ్ బుక్ అని పెట్టారు, కానీ దానిలో పేరు ఎక్కించింది లేదు, మీరు ఎవరిని ఏం చేసింది లేదు. ఎందుకు ఆ మాత్రం దానికి ఆ బుక్ పేరు పెట్టడం దేనికి? ఇప్పుడు వరకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఆ బుక్లో ఎవరన్నా పేరు రాశారా? ఈ మాత్రం దానికి రెడ్ బుక్ అని ఎందుకు ప్రొజెక్ట్ చేసుకున్నారు మీరు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? రెడ్ బుక్ అదే చెప్తున్నారు, మేము వ్యక్తిగతంగా రాయలేదు. ఎవరైతే వ్యవస్థను నిర్వీర్యం చేశారో వాళ్ళ గురించి, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ కోసం. ఓకే నిజంగా సార్, ఒకటి కన్క్లూడ్ పాయింట్ ఒకటి లక్ష్మీనాథ్ గారు చెప్పు సమయం అయిపోయింది, చెప్పు త్వరగా చెప్పు. మీడియా అంటే ప్రజల గొంతుక, ప్రజల కోసం ప్రజలపై మాట్లాడాల్సిన గొంతుకు మీడియా గొంతుక. మరి అధికార పార్టీగా, గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సాక్షి ఛానల్లో ఒక సామాన్య మహిళల మీద, ఒక రాష్ట్ర రాజధాని గురించి వాళ్ళ అధికార ఛానల్లో మహిళల దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని మాట్లాడించిన దిగజారుడితనం ఏ ఛానల్ ఉందండి? రైట్ సో మీడియా అనేది అందరూ ఒక రకంగా ఉండాలి, పాటించాలి అని చెప్తున్నారు. భారతీ రెడ్డి గారు ఆ ఛానల్ తరఫున ఆవిడ క్షమాపణ కూడా కోరలేదు. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. గమనించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ 151 నుండి 11కు కూర్చోబెట్టారు. ఓకే రైట్, రెవల్యూషన్ వచ్చింది, సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి ఓటు ద్వారా తెలియజేశారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే పదే విమర్శించడం మోహన్ రెడ్డి గారికి కానీ కొంతమంది వైసీపీ నాయకుడికి అలవాటు అయిపోతుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సంఘ ఉద్యోగ శక్తులు ఎంటర్ అయ్యి ఢిల్లీలో అల్లర మూకల చెల్లి అక్కడ అలజడి సృష్టించడానికి కానీ, అక్కడ ఢిల్లీలో అసలాపకం చేయడానికి కానీ ఎలాంటి ప్లాన్ జరిగిందన్న దాని గురించి కూడా కొన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని లెటర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే అవి రేపు పొద్దున్న ఈ విచారంలో అనేక విషయాలు బయటకు రాబోతూ కూడా ఉన్నాయి. దీని గురించి మీడియా కొన్ని ప్రచారం చేయడం కావచ్చు, అది కొంతమంది నచ్చకపోవచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ సర్కార్ వెనక తగ్గింది అంటే అక్కడ నీటి విద్యార్థులకి అన్యాయం జరగకూడదు అన్న విషయం మీద మాత్రమే తగ్గింది తప్ప ఇక్కడ సంఘ విద్రోహ శక్తులకి తల వంచిందని మాత్రం ఎట్టి పరిస్థితిలోనే కాదండి. భారతదేశం తలెత్తుకుని తిరగలుగుతుంది అంటే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి నాయకత్వమే ఇన్ని రోజులు కూడా భారతీయులుగా ఇంకా అభివృద్ధి చెందడానికి కానీ ఇంకా తలెత్తుకు తిరగడానికి కానీ ఒక అవకాశాన్ని కల్పించింది భారతీయులకు. మళ్ళీ ఇంకొకసారి బ్రిటిష్